బిజినెస్ వాల్యూమ్ పైనే డిపెండ్ అయ్యి ఉంటది మొత్తానికి. ఈరోజు చూడండి మనం బయట కొంటాం హెల్మెట్ 1700 రూపాయల హెల్మెట్ ఎంఆర్పి, కానీ మనకు వచ్చేది ఎంతకు ఎస్ఎస్పి 1425 రూపాయలు, అంటే 1425 రూపీస్కే మనకు వస్తుంది. బిజినెస్ వాల్యూమ్ ఎంత 9 బిజినెస్ వాల్యూమ్. ఈరోజు చూడండి మనం బయట బ్యాగ్స్ తీసుకుంటాం 1642 రూపీస్, మనకి ఎస్ఎస్పి ప్రైస్ కొంత వస్తుంది 1490 రూపాయలు, మనకు బిజినెస్ వాల్యూమ్ ఎంత వస్తుంది 14 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. అట్లా ఈరోజు చూడండి 2 షర్ట్స్ 2 పాయింట్స్ క్లాత్ మనం బయట తీసుకుంటాం 1980 రూపాయలు, మనకి ఇక్కడ మనకు డిస్కౌంట్ ఎంతకు వస్తుంది 1810 రూపాయలు వస్తుంది. బిజినెస్ వాల్యూమ్ వస్తుంది 17 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. ఈరోజు మనం బయట కాజు కొంటాం, కాజు ఎంత హాఫ్ కేజీ మనకి ఎంఆర్పి వచ్చేసి 850 రూపీస్, సేఫ్ షాప్ ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ అనమాట. ఇక్కడ మళ్ళీ బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 0. అట్లా ఈ బిజినెస్ వాల్యూమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇక్కడ మరి ఈ బిజినెస్ లో ఎంత ఈ బిజినెస్ వాల్యూమ్ తీసుకుంటే మనకి బిజినెస్ వస్తుందో దాని గురించి నేను ఇట్లా క్లియర్ గా క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఈ రోజు చూడండి సార్ ఇక్కడ క్లియర్ గా ఈ రోజు మనం బయట హార్పిక్ తీసుకుంటాం. హార్పిక్ వచ్చేసి ఒక హార్పిక్ మనకి ఎంత సార్ 168 రూపీస్ ఇంటూ, అంటే ఒక్క హార్పిక్ 168 రూపీస్ ఇంటూ 3 వేసుకుంటే 504 రూపాయలకు వస్తున్నాయి సార్ బయట మనకి ఇక్కడ. అలాంటిది మనదే కదా మైకాసా కంపెనీ వాళ్ళది టైర్ క్లీనింగ్ అనమాట ఇక్కడ. సో అది వచ్చేసి మనకు 136 రూపీస్ ఇంటూ 3 వేసుకుంటే 410 రూపాయలకు వస్తుంది. మన 410 రూపాయలకు వస్తుంది అంటే ఎంత బిజినెస్ వాల్యూమ్ వస్తుంది 2 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. వాళ్ళు చెప్పండి బయట కొందామా ఇక్కడ కొందామా. అలా ఇక్కడ మీరు కొనుక్కున్నారు కాబట్టి యూ అనే పొజిషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ డబ్బులు ఉంటుంది సార్. ఇక్కడ ఐడి పాస్వర్డ్ అనేది ఫ్రీ, దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది ఇక్కడ. అలా మీకు నచ్చిన వస్తువు మీరు షాపింగ్ చేసుకున్నారు కాబట్టి యూ అనే పొజిషన్ వస్తుంది అనమాట ఇక్కడ. మరి చెప్పండి సార్ దీని తర్వాత ఈ విషయం గురించి, ఇంత మంచి విషయం గురించి మనం మీకు బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ విషయం 10 మందికి మనం షేర్ చేసుకుందామా లేదా, 10 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తామా లేదా. అలా మీరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం అనుకున్నారు కాబట్టి ఈ రమేష్ అనే పర్సన్ కి సురేష్ అనే పర్సన్ కి మీరు చెప్పడం వల్ల, అంటే ఒకవేళ వీళ్ళకి చెప్పలేరు అనుకో ఏమవుతుంది, ఏమైనా లాస్ ఉందా, ఎలాంటి లాస్ లేదు. ఒక నేను వద్దన్న కూడా మనం బయట షాపింగ్ చేసుకుంటామా లేదా, యాస్టీస్ గా చేసుకుంటాం. అదే మనకి ఇక్కడ లాస్ లేదు కాబట్టి రమేష్ అనే పర్సన్ సురేష్ అనే పర్సన్ కి మనం చెప్పినాం కాబట్టి రమేష్ అనే పర్సన్ సురేష్ అనే పర్సన్ ఒకట ఇదే మనకు టైలర్ క్లీనింగ్ తీసుకోవడం వల్ల 2 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు కాబట్టి 1:1 ప్రకారంగా ఒక బిజినెస్ వాల్యూమ్ ఎంత 2.5 రూపీస్ కమిషన్ ఇస్తారు. అంటే 2 బిజినెస్ వాల్యూమ్ ఇంటూ 2.5 వేసుకుంటే మనం 5 రూపీస్ ప్లస్ 5 రూపీస్ మొత్తం కలిసి 1:1 ప్రకారంగా ఎంత వచ్చింది మనకు 10 రూపీస్ కమిషన్ రావడం జరిగింది. ఇది లైక్ ఏ షాప్ సార్, లైక్ ఏ డిమార్ట్ అనుకోవచ్చు, అమెజాన్ అనుకోవచ్చు, ఫ్లిప్కార్ట్. ఈ రోజు చూడండి అమెజాన్ లో నేను నువ్వు ఇద్దరం పోయి కొన్నామంటే ఎవరికి డబ్బులు వెళ్తాయి, అమెజాన్ ఓనర్కి వెళ్తాయి. ఎందుకు అతని షాప్ లోనే మనం కొంటాం కదా. ఈడ కూడా అంతే సార్. యూ అనే పొజిషన్ మీ షాప్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ రమేష్ అనే పర్సన్ సురేష్ అనే పర్సన్ ఒకటి ఇదే వస్తువు గురించి షాపింగ్ చేసుకున్నాడు కాబట్టి కంపెనీ ఏంటంటే 1:1 ప్రకారం 10 రూపాయలు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. మరి చెప్పండి రమేష్ అనే పర్సన్ సురేష్ అనే పర్సన్ ఓన్లీ ఇది ఒక్కటే కొనుక్కుంటాడా, కొనుక్కోడు. ఏం చేస్తాడు, మనం ఎగ్జాంపుల్ ఒక డిమార్ట్ లో పోతాం ఒకటే తీసుకుంటామా, తీసుకోం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే రమేష్ అనే పర్సన్ సురేష్ అనే పర్సన్ ఒకటి ఏం చేస్తున్నాడంటే ఇంకెక్కువ షాపింగ్ చేస్తున్నాడు. ఏం షాపింగ్ చేస్తున్నాడు 100 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేస్తున్నాడు. 100 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేసుకుంటే 2.5 లెక్కల నీకు 250 రూపీస్ కమిషన్ వస్తుంది. ప్లస్ 250 అంటే నీకు 500 రూపీస్ నీకు కమిషన్ రావడం జరుగుతుంది ఇక్కడ. అదే రమేష్ సురేష్ పర్సన్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకెక్కువ షాపింగ్ చేద్దాం అనుకోని ఏం చేస్తుంటారంటే ఇట్లా వాళ్ళకి నచ్చిన వస్తువులు వాళ్ళు ఏంది హెల్మెట్ కావచ్చు, ఇక్కడ దాంతో పాటు ఇక్కడ మాస్క్ కావచ్చు, సన్ గ్లాసెస్ కావచ్చు, పిల్లల కోసం బుక్స్ కావచ్చు, ఇక్కడ అట్లా 200 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ. సో 200 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేయడం వల్ల ఈ రోజు నీకు 1:1 ప్రకారంగా 500 అంటే 1000 రూపీస్ నీకు కమిషన్ రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అదే రమేష్ సురేష్ మళ్ళీ ఏం చేసిండ్రంటే 300 బివి షాపింగ్ చేసిండ్రు. అంత చేయకుండా 200 వద్దు నేను ఇంకెక్కువ షాపింగ్ చేసుకుంటాను 300 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేయడం జరిగింది. ఈ 300 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేయడం వల్ల 2.5 లెక్కల నీకు 750 అంటే 1700 రూపాయలు కమిషన్ వస్తుంది అనమాట. అదే రమేష్ సురేష్ ఇంకెక్కువ షాపింగ్ చేసుకుంటే ఇంకో కమిషన్. వాళ్ళు చెప్పండి సార్ ఇక్కడ మీ షాప్లలో రమేష్ అనే పర్సన్ సురేష్ అనే పర్సన్ ఎలా షాపింగ్ చేసుకుంటే మీకు ఎలా బెనిఫిట్ ఉంటే మీకు బాగుంటుంది మీరే చెప్పండి. ఇక్కడ రమేష్ సురేష్ వల్ల మీకు 10 రూపాయలు వస్తే బాగుంటుందా, రమేష్ సురేష్ వల్ల అంటే 100 బిజినెస్ వాల్యూమ్ తీసుకుంటే నీకు 500 రూపీస్ కమిషన్ వస్తుందా, రమేష్ సురేష్ వల్ల 200 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేసుకుంటే నీకు 1000 రూపాయలు కమిషన్ వస్తుందా, రమేష్ సురేష్ వల్ల 300 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేసుకుంటే నీకు 1500 రూపాయలు కమిషన్ వస్తుందా, రమేష్ సురేష్ వల్ల 400 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేసుకుంటే నీకు 2000 రూపాయలు కమిషన్ వస్తే బాగుంటుందా. ఎలా వస్తే బాగుంటుందో ఒకసారి మీరే చెప్పండి సార్ ఇక్కడ క్లియర్ గా. అవునా కదా, మీకు ఎలా కావాలనుకుంటా అలా. ఇది మీ షాపు, చాయిస్ ఫర్ యూ. మీరు ఎంత చేయాలనేది డిసైడ్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. మరి చెప్పండి నీకు ఎవరికైనా సరే ఎక్కువ రావాలని ఉంటది, అంటే 2000 రూపాయలు రావాలని ఉంటది. మళ్ళీ 2000 రూపాయలు రావాలనుకున్నప్పుడు మనము అంటే ఆ పర్సన్ 400 బివి షాపింగ్ చేసుకుంటే నెక్స్ట్ మనముట మనకుట ఆ కమిషన్ రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అంటే అతను 400 బివి షాపింగ్ చేయాలంటే తను అడుగుతాడు మిమ్మల్ని, సార్ మీరు ఏం షాపింగ్ చేశారని మిమ్మల్ని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు చెప్పాలి కదా మీరు 400 బివి షాపింగ్ చేసిందంటే అతను షాపింగ్ చేస్తాడు. లేదంటే మీరు ఓన్లీ ఇది ఇక్కడ టైలర్ క్లీనింగ్ ఒక్కటే తీసుకున్నారు,
ఓన్లీ టైలర్ క్లీనింగ్ ఒకటే తీసుకున్నాడు అనుకో, ఆయన ఒకటే టైలర్ క్లీనింగ్ తీసుకున్నాడు అనుకో, నీకు ఎంత కమిషన్ వస్తుంది? 10 రూపాయలు కమిషన్ వస్తుంది. మరి 10 రూపాయల కోసం ఈ బిజినెస్ చేయడం అవసరం వస్తాయి ఇక్కడ? ఆలోచించండి ఇక్కడ. మరి ఈ రోజు అలాంటిది నీకు 2000 రూపీస్ కావాలనుకుంటే నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు. అంటే 400 బి షాపింగ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు 400 బి షాపింగ్ చేసుకుంటారు అనమాట ఇక్కడ. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే మనకు కొన్ని అడిషనల్స్ ఇస్తుంది. అడిషనల్స్ ఏంటంటే ఈ 200 బిజినెస్ వాల్యూమ్ ఉంది కదా, ఈ 200 బిజినెస్ వాల్యూమ్ కన్నా ఎక్కువ షాపింగ్ చేసుకుంటే, దీనికన్నా తక్కువ కాదు సార్, దీనికన్నా ఎక్కువ షాపింగ్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్ ఇస్తా అంటున్నది అనమాట. ఆ బెనిఫిట్ ఏంటంటే వెన్ యూ షాప్ 200 బి అండ్ అబోవ్, నువ్వు 200 బివి కన్నా ఎక్కువ షాపింగ్ చేసుకుంటే నీకు ఏం బెనిఫిట్ ఇస్తా అంటున్నా అంటే, మీకు ఫస్ట్ వచ్చేసి బుల్సై ఇస్తా అంటున్నది అనమాట. బుల్సై అంటే ఏంటంటే ఫస్ట్ సేల్ వచ్చేసి అంటే మీ నుంచి రిఫర్ అయిన ఫస్ట్ సేల్, సెకండ్ సేల్ వచ్చేసి 1400 రూపీస్ కమిషన్ ఇస్తుంది ఇక్కడ. దాని తర్వాత మీ నుంచి 400 బీవీ రిఫర్ జరిగిందంటే ఆ 400 బీవీకి 22.5 లెక్కల నీకు 9000 రూపీస్ కమిషన్ ఇస్తుంది. అట్లా మీ నుంచి జస్ట్ 3 సేల్స్ వల్ల మాకు 10,400 రూపాయలకు నీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. మరి చెప్పండి, మీరు ఏదైతే వస్తువు తీసుకున్నారో ఆ వస్తువు నీకు ఫ్రీ అయిపోయిందా లేదా? 100% ఫ్రీ అయిపోయింది ఇక్కడ. మరి చెప్పండి, ఏదైనా మనం బయట ఎక్కడైనా షాపింగ్ చేసుకుంటే మన వస్తువు మనం ఫ్రీ చేసుకునే అవకాశం ఇస్తారా? ఎవరు ఇక్కడ. అదే మనం ఇక్కడ తీసుకుంటే మనకు అవకాశం ఇస్తుంది అనమాట ఇక్కడ కంపెనీ ఇక్కడ. సో దాంతో పాటు మన 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎక్కడ ఇస్తారు సార్ మన క్యాష్ బ్యాక్? బయట ఎవరైనా వస్తారా? ఎక్కడ ఒకటి ఎవరు ఇక్కడ. అదే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ, అంటే బిజినెస్ చేసుకొని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ వచ్చింది అనమాట ఇక్కడ. సో దాంతో పాటు అంటే ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం సార్. ఇక్కడ చూడండి, రమేష్ అనే పర్సన్ కి, సురేష్ అనే పర్సన్ కి, రాజేష్ అనే పర్సన్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. దాంతో పాటు మనకు బిజినెస్ చేసుకోవడంలో మనకి కమిషన్ వచ్చింది ఇక్కడ. సో దాంతో పాటు నెట్వర్క్, మీకు నెట్వర్క్ వచ్చేసేసింది. వీక్లీ కమిషన్స్, అంటే నెట్వర్క్ అనేది పనిచేసింది అంటే వీక్లీ కమిషన్స్ తీసుకోవచ్చు ఇక్కడ. రికగ్నైజేషన్స్, మంచి మంచి సన్మానాలు దొరుకుతాయి సార్. ర్యాంక్ ఇన్కమ్ కావచ్చు. దాంతో పాటు ట్రావెల్ అండ్ కార్ ఎండోమెంట్, మీరు కార్ కొనాలన్నా బైక్ కొనాలన్నా ఇక్కడ ర్యాంక్స్ అనేది ఉంటాయి సార్. ర్యాంక్స్ రీచ్ ఏంటంటే మీకు కార్ ఫండ్ వస్తుంది. మనము దాంతో ఎంజాయ్ చేసుకుంటే మంచి హ్యాపీగా మనం కార్ తీసుకోవచ్చు, బైక్ తీసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ డైమండ్ అయిపోతే పింఛన్ ఉంటే తీసుకోవచ్చు సార్ ఈ బిజినెస్ వల్ల. సో మనం 40-60 సంవత్సరాల వరకు అవసరం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 నుంచి 4 సంవత్సరాలు సీరియస్ గా ఈ బిజినెస్ లో మనం పనిచేసినామంటే ఆల్మోస్ట్ ఆల్ మనం పింఛన్ తీసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది అనమాట ఇక్కడ. ఫారెన్ ట్రిప్లు మీరు మీ ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ సార్, మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా పోవచ్చు రావచ్చు. ఎవ్రీ ఇయర్ తీసుకుపోతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంపెనీ అనమాట ఇక్కడ. లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ వస్తుంది అనమాట ఇక్కడ. మరి చెప్పండి, మీకు ఇవన్నీ బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారా? మరి ఇవన్నీ నీకు బెనిఫిట్స్ కావాలనుకుంటే మీరు 200 బీవీ కన్నా ఎక్కువ షాపింగ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఇస్తా అంటున్నది. కానీ ఇంత చేయాలని రూల్ లేదు సార్, ఎంతనైనా చేసుకోవచ్చు ఇక్కడ. నేను 2 మాటలు చెప్తా సార్ ఇక్కడ. మీరు ఎంత బిజినెస్ అయినా చేసుకోవచ్చు. ఒకటి, మీరు కస్టమర్ గా ఉండాలనుకుంటున్నారా, క్లయింట్ గా ఉండాలనుకుంటున్నారా? కస్టమర్ అంటే ఏంటంటే ఎంత బిజినెస్ వాల్యూ షాపింగ్ చేసుకున్నా కూడా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడి ఇస్తుంది. దానివల్ల మీకు ఇలాంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వడం అనమాట ఇక్కడ. కానీ క్లయింట్ అనేటోళ్ళు ఏం చేస్తారంటే 200 బిజినెస్ వాల్యూ షాపింగ్ చేసుకొని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు. మళ్ళీ ఆలోచించండి, కస్టమర్ అవుదామనుకుంటున్నారా లేకపోతే బిజినెస్ మ్యాన్ అవుదామనుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి అనమాట ఇక్కడ. మరి చూడండి సార్, ఇక్కడ మనకు క్లియర్ గా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట ఇక్కడ. సంవత్సరానికి 10 సేల్స్ జరిగిన ఒకటి ఈ బిజినెస్ లలో మనం 5,00,000 రూపీస్ కమిషన్ తీసుకుంటున్నాము. సేమ్ అదే డూప్లికేషన్ జరగడం వల్ల మనం 4 సంవత్సరాల్లో 55,55,000 రూపాయలు కమిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ. మరి ఇక్కడ ఇంత అమౌంట్ ఎందుకు ఇస్తుందంటే సింపుల్ సార్. ఇక్కడ ఈ రోజు చూడండి, అక్షయ్ కుమార్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఏమని? హార్పిక్ టాయిలెట్ క్లీనింగ్ బాగుంటది, బాత్రూమ్ అంతా క్లీన్ అయిపోతుంది అని ఒక మాట చెప్తుంటాడు అనమాట ఇక్కడ. ఈ మాట చెప్పినందుకు అతనికి రిమ్యునరేషన్ ఇస్తారు. ఎంత? ఈ రోజు నువ్వు నేను అందరం కొంటున్నాం కాబట్టి ఇతనికి రిమ్యునరేషన్ ఇస్తారు ఇక్కడ. అవునా కదా? నిజమంటారా కదంటారా? అట్లా ఎంత సేల్ అయితే దానిపైన రిమ్యునరేషన్ ఇస్తారు అనమాట ఇక్కడ. మన కంపెనీ ఏం చేస్తున్నదంటే ఇక్కడ అక్షయ్ కుమార్ ని తీసేసేసి మైకాసా కంపెనీ సంపాదించిన టాయిలెట్ క్లీనింగ్ ఉంది కదా, దాని గురించి మీరు ఈసారి లాగా అడ్వర్టైజ్మెంట్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇతని లాగా పోయి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు అడుగుతారు కంపెనీ టీవీ వాళ్ళు. మళ్ళీ కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నాయా? లేవు. కాబట్టి మనిషి నుంచి మనిషికి మీరు బ్రాండ్ ని ప్రమోషన్ చేయడం వల్ల మీ నుంచి ఇక్కడ ఎన్నో సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్తుంది. కంగ్రాచులేషన్స్ మీ అందరికి ఇక్కడ. సో బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అవకాశం ఇచ్చింది అనమాట ఇక్కడ. సో దాంతో పాటు ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. ట్రెడిషనల్ ఇది జరుగుతుంది, నెట్వర్క్ మార్కెటింగ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇది సార్ ఇక్కడ. సో మరి చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ డైమండ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వీక్లీ 2 లక్షల రూపాయలు క్యాపింగ్ తీసుకోవచ్చు. దాంతో పాటు మంత్లీ 8 lakhs రూపీస్ క్యాపింగ్ తీసుకోవచ్చు. రికగ్నైజేషన్ లెవెల్, మంచి సెలబ్రిటీ లాగా సన్మానం చేస్తారు సార్ ఈ బిజినెస్ లలో. ఈ రోజు అది ఒక్కటే కాదు, ఏసీపీసీ పింఛన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంటది. పింఛన్ ఎంత అంటే 25,000 నుంచి మొదలు పెడితే
28 లక్షల రూపాయల వరకు పింఛన్ తీసుకోవచ్చు. మీరు మీ ఫ్యామిలీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇగో ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా! హ్యాపీగా ఈ విమానంలో పోయి రావచ్చు హ్యాపీగా. దాంతో పాటు మీ ఫ్యామిలీ మీరన్నమాట ఇక్కడ. సో దాని తర్వాత టైమ్ ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. టైమ్ ఫ్రీడమ్ వస్తది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తది. దాని తర్వాత ఒక లెజెండ్ లాగా జీవించొచ్చు. మీకు నచ్చిన ఇల్లు తీసుకోవచ్చు. మంచిగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పియొచ్చు. లైఫ్‌ని ఎంజాయ్ చేసుకోవచ్చు. దాంతో పాటు లగ్జరీ కార్‌లో తిరగొచ్చన్నమాట ఇక్కడ. సో సక్సెస్ అవ్వడానికి ఒక్క స్టెప్ ఇవ్వండి సార్ ఇక్కడ. మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామన్నమాట ఇక్కడ. సార్ థాంక్ యూ అన్నమాట. థాంక్ యూ సో మచ్ అన్నమాట. సో ఇదొక్కటే కాదు సార్ మరి ఈ బిజినెస్‌లో చూద్దాం. ఎవరెవరు ఎలా సక్సెస్ అయ్యిండ్రో దాని గురించి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సార్ ఇక్కడ క్లియర్‌గా. ఈరోజు మీకు కనిపిస్తున్నది క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతదన్నమాట ఇక్కడ. 100